ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. వేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కళ్యాణి రైస్ మిల్ వద్ద నుండి ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకానికి అభివృద్ధికి పోటీ అని, మండపేట నియోజకవర్గంలో మాత్రం రౌడీయిజానికి శాంతియుతానికి పోటీ జరుగుతుందని, విఘ్నులైన ఓటర్లు రాష్ట్ర అభివృద్ధికి మండపేట నియోజకవర్గంలో శాంతియుత వాతావరణానికి మద్దతునిచ్చి తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి 4వ సారి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు. మండపేట ఏడిద రోడ్లో ఉన్న కళ్యాణి రైస్ మిల్ వద్ద నుంచి జనసేన ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జి సాయిరాం, మాజీ మున్సిపల్ చైర్మన్ చుంటూ శ్రీవర ప్రకాష్, నియోజకవర్గం నుంచి వచ్చిన వేలాది మంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ చేరుకున్న అమలాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ ఎమ్మెల్యే వేగుళ్లకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో పాటు ఆయన అల్లుడు వంక సాయి కుమార్ బాబు మరో సెట్ నామినేషన్ డమ్మీ అభ్యర్థిగా వేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంస పాలన చేస్తున్న, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే మండపేట నియోజకవర్గంలో అరాచకాలు సృష్టిస్తూ రౌడీయిజం సెటిల్మెంట్లు చేసే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజున మండపేట నియోజకవర్గ శాసనసభకి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మరి నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసినందువల్ల ఎన్డీఏ అభ్యర్థిగా ఇవాళ పోటీలో ఉన్నాను. మరి లోగడ 5 పర్యాయాలు 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా ఏ రకంగా మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఏ రకంగా చేసానో మండపేట నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. దానికి రెట్టింపు వేగంతో మండపేట నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల పరిపాలన చూశారు. మరి బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక రౌడీయిజం, గూండాయిజం ఎక్కడికక్కడే సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏ రకంగా దోపిడీ చేసి సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా మరి శిరోమండలం కేసులో మరి దానికి ఏ రంగా జైలు శిక్ష విధించబడ్డారో ఇవన్నీ చూశారు. మరి విజ్ఞులైన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మరి మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఒక రౌడీయిజం కావాలా లేదా శాంతియుతం కావాలా? ఒక శాసనసభ్యుడిగా ఒక అభ్యర్థి పోటీ చేయాలంటే అందరినీ కలుపుకుని కులాలకి మతాలకి సంబంధించిన వ్యక్తిగా ఉండాలి తప్ప, మరి ఆయనకు నచ్చిన వాళ్ళ మీదే ఒక రకంగా, నచ్చిన వాళ్ళు ఒక రకంగా మరి చేసే వ్యక్తి కావాలా, లేదా అందరినీ కలుపుకుని మండపేట నియోజకవర్గంలో ఒక ప్రశాంతత కలగజేసే వ్యక్తి కావాలా కూడా సార్ విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరి సింబల్ నేను పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ గంటి హరిశ్చంద్ర మన హరీష్ గారికి సైకిల్ గుర్తుపై 1 ఓటు, 2వ ఓటు మండపేట నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై 2వ ఓటు వేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా జనసేన బీజేపీ నాయకులందరినీ కూడా మరి వారందరికీ ఇవాళ ఇంత చక్కగా ఇంత మండు టెంట్లో వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచే మరి ప్రచార రథం మీద మండపేట నియోజకవర్గం అంతా కూడా కార్యక్రమం మనం ప్రచారం మొదలుపెట్టాం. దాంట్లో కూడా జన సైనికులు, మరి వీర మహిళలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొవాలని చెప్పి సవనీయంగా మనం చేస్తూ అందరికీ నమస్కారం. అభివృద్ధికి, రౌడీయిజానికి, శాంతియుతానికి పోటీ.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.